వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్ఐజి అనిల్ పై కేసు నమోదైంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేశారు అనిల్. బాధితురాలు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు బుక్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వరంగల్ ఎనుమాముల మార్కెట్లో చేపట్టారు. నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి అక్కడ ఎన్నికల విధులు నిర్వహించారు. ఇదే చోట పోలీసు బందోబస్తు నిర్వహించిన ఎస్ఐ అనిల్ సదరు మహిళతో పరిచయం పెంచుకున్నారు. ఆమె ఫోన్ నంబర్కు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపడం ప్రారంభించారు. ఆమె తన కార్యాలయానికి వెళ్లే సమయంలో తరచూ వెంటపడేవారు. తన చెల్లెళ్లను పరిచయం చేస్తానని చెప్పడంతో నమ్మిన ఆమె ఒకరోజు ఎస్ఐ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయపడి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత తాను ఎస్ఐని, తనకి ఎవరూ ఎదురు చెప్పరు, చెప్పినట్లు వినాలి అంటూ తరచూ బెదిరింపులకు దిగాడు. ఆందోళనకు గురైన ఉద్యోగిని తన భర్తకు విషయం చెప్పింది. ఆయన ఎస్ఐని నిలదీయడంతో అంతు చూస్తానని ఆయన్ను సైతం బెదిరించాడు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించాడని బాధితురాలు భర్త ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ అనిల్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద మరో కేసు కూడా నమోదైంది. ఎస్ఐ ఇలా ప్రవర్తించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, ఎస్ఐ అనిల్ వ్యవహారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, లాండ్ ఆర్డర్ ను రక్షించాల్సినటువంటి ఒక పోలీస్ అధికారే వేరే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక అధికారితో అసభ్యంగా ప్రవర్తించడం, దాన్ని ప్రశ్నించినటువంటి ఆ బాధితురాలి భర్తపై కూడా దాడికి పాల్పడ్డ ఘటనతో ఆయన సుబేదారి పిఎస్ లోపల ఫిర్యాదు చేశారు. దీంతో కాకతీయ యూనివర్సిటీలో ఎస్ఐగా పనిచేస్తున్న అనిల్ పై కేసుతో పాటు దాడి చేయడం, అట్ల విధంగా అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం, అదే విధంగా తన పరువుకు ప్రతిష్ట భంగం కలిగించే విధంగా తన పబ్లిక్ గా తన కులం పేరుతో దూషించిన సెక్షన్ల కింద కూడా కేసు నమోదైంది. అయితే ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తారీఖున విధుల్లో భాగంగా ఎనుమాముల మార్కెట్ లోపల ఎస్ఐ అనిల్ విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నట్టు ఒక మహిళా ఉద్యోగిని ఏఈ కూడా అక్కడే విధులు నిర్వహించింది. అయితే ఈ క్రమం లోపల తనతో పరిచయం పెంచుకున్న ఎస్ఐ తన మొబైల్ నెంబర్ తీసుకొని కొద్ది రోజులుగా మెసేజ్ చేస్తూ వేధిస్తున్నాడంటూ ఆ మహిళ భర్తకు చెప్పింది. అయితే తన భర్త భార్గవ్ 4 రోజుల క్రితమే ఎస్ఐ వద్దకు వెళ్లి తన భార్యను ఎందుకు వేధిస్తున్నాడంటూ కొంచెం నిలదీశాడు. అయితే ఇది మనసులో పెట్టుకున్న ఎస్ఐ తన ఇంటికి వెళ్లి 2 రోజుల క్రితం రాత్రి ఇంటికి వెళ్లి ఆ గొడవ చేసి తన పై దాడి చేసి, అదే విధంగా నువ్వు ఎలా జాబ్ చేస్తావో నీ అంతు చూస్తానంటూ బెదిరించాడంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఎస్ఐ ఇట్లాంటి పాల్పడడం, లాండ్ ఆర్డర్ కాపాడాల్సిన వ్యక్తి ఒకరింటికి వెళ్లి అన్యాయంగా బెదిరించి కులం పేరుతో దూషించడం పట్ల కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఎస్ఐల తీరు గత కొద్ది రోజుల్లో కూడా వరంగల్ కమిషనరేట్ లోపల వివాదాస్పదమవుతుంది. అటు ల్యాండ్ ఇష్యూ లోపల తలదూర్చి బాధితులను ఇబ్బంది పెట్టడంతో పాటు తాజాగా ఒక వ్యక్తిపై ఇంటికి వెళ్లి దూషించి తన దాడి చేసిన ఘటనపై కూడా సస్పెన్షన్ వేటు వేయాలంటూ కూడా అటు బాధితులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.